హలో ఎవ్రీవన్, వెల్కమింగ్ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో ఆర్ఆర్బి అయితే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. సో సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్, సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ అనేది ప్రీవియస్గా మనకి ఎప్పుడు కూడా సపరేట్గా అయితే రాలేదు. ఏదో ఒక పోస్టులతో కలిపి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగేది. బట్ ఇప్పుడు ఏంటంటే సపరేట్గా సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ సిలబసెస్ ఎలా ఉంటాయి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, అండ్ టెస్ట్లు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకి నోటిఫికేషన్ అనేది 15వ తారీఖు రావడం జరిగింది. క్లోజింగ్ వచ్చేసి 14th అక్టోబర్. సో 1 month టైం అయితే ఉంది. అందరూ కూడా తొందరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ రష్లో అయితే మీరు ఉండకండి. సో అందరూ ముందు అయితే అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ ఫీ పేమెంట్కి ఎన్ని రోజులు? 16th లాస్ట్ డేటు. అండ్ ఇన్ కేస్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగినా సో వాటిని క్లియర్ చేసుకునే దానికైతే సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో 17th నుంచి 26th వరకు అయితే మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుద్ది. సో ఈ టైంలో మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మనకి వ్యాకెన్సీస్ విషయానికి వస్తే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్. సో లెవెల్ వచ్చేసి 6th లెవెల్. 6th లెవెల్ మీన్స్ దగ్గర ఆర్ఆర్బి జేఈ అంత ఈక్వల్ పోస్ట్ ఇది. సో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అందరు చూసేసి సార్ 35,400 కదా, తక్కువ శాలరీ అనుకోవచ్చు. ప్లస్ డిఏ, హెచ్ఆర్ అవన్నీ కలిపి మీకు మినిమం 70K ప్లస్ అయితే వస్తుంది. శాలరీ మినిమం 70K ప్లస్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలంటే A2 అయితే ఉండాలి. సో ఆ A2 ఏంది, మెడికల్ స్టాండర్డ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి జనరల్కి 20 to 33 ఉండాలి. ఓకేనా? జనరల్కి వచ్చేసి 20 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఎన్ని వ్యాకెన్సీస్ అంటే 368 వ్యాకెన్సీస్. సో మంచి నోటిఫికేషను, అందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. సో శాలరీ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకు వస్తే A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటి? సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సార్ A2 అంటే చాలా మంది 6/9 అని చెప్పేస్తారు, వితౌట్ గ్లాసెస్ ఉండాలి అంటారు. సో అది ఎలా, దాని గురించి కొంచెం ఇన్ డీటెయిల్ ఇవ్వండి అంటే దానికి మీనింగ్ వచ్చేసి ఇది చూడండి. ఇలాగ మీరు మెడికల్ స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఆర్ఆర్బి మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో దాంట్లో ఇలా కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తుంది. సో దాంట్లో మీరు నెంబరింగ్ చెప్పాలి. 6/9 అంటే చూడండి, ఇది 6/5, 6/6. 6/6 అంటే ఒక నార్మల్ పర్సన్, సైట్ లేని పర్సన్, ఐ బాగా హెల్తీగా ఉండి ఏ సైట్స్ లేకుండా ఉండే పర్సన్ చూడగలిగే పవర్ వచ్చేసి 6/6. సో 6/9 అంటే మినిమం ఇది మనం వితౌట్ గ్లాసెస్ అయితే చెప్పాలి. ఎగ్జామ్లో మెడికల్ స్టాండర్డ్స్ చెప్పేటప్పుడు మినిమం వితౌట్ గ్లాసెస్ అయితే 6/9. సో ఇది చెప్పాలి. సో దాని మీనింగ్ వచ్చేసి ఇది. అండ్ నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ అండ్ బైనాకులర్ విజన్, నైట్ విజన్ అండ్ మియోఫిక్ విజన్. ఇవన్నీ కూడా మనం పాస్ అయితేనే మెడికల్ స్టాండర్డ్లో పాస్ అయినట్టు. సో అలాగే ఇంకొక పిక్ కూడా ఉంది. ఇందులో 6/9 మీన్స్ ఇది చెప్పగలిగే ఉండాలి. వితౌట్ లెన్స్, వితౌట్ గ్లాసెస్ లేకుండా మనం ఇది చదవగలిగేలా ఉంటేనే మనం మెడికల్ స్టాండర్డ్ని అయితే క్వాలిఫై అవుతాము. సో ఈ విషయం మెడికల్ టెస్ట్కి ఇలా వస్తే ఇంకోటి వచ్చేసి రిలాక్సేషన్ ఎంత ఉండొచ్చు. సో ఇందాక చూసింది మనం 18 to 33. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి +3 years, +3 years మీన్స్ 36 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ SC STకి అయితే 5 years, 38 years వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ సర్వీస్ మెన్కి, ఎవరైతే జాబ్ చేస్తారో 6 monthsకి ప్రతి ఒక్కరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి లేదు అంటే సో మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీకి అయితే ఏజ్ రిలాక్సేషన్ లేదు. 18 to 33 years మ్యాండేటరీగా ఉండాలి. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఏందో చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2. సో వీళ్ళకి తప్ప, ఈ సీరియల్ 2లో చెప్పిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ 500 అయితే పే చేయాలి. లైక్ ఓసీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఓబీసీ కానీ, ఎస్పెషల్లీ బాయ్స్. సో వీళ్ళందరూ కూడా 500 అయితే పే చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్జెండర్స్, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఈబీసీ అండి, అది ఈడబ్ల్యూఎస్ కాదు. ఈబీసీకి వాళ్ళకి ఫీ కన్సెషన్ అయితే ఉంది. సో వీళ్ళందరికీ 250 అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి.
ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి ఎలా ఉంటుంది. సో మనం మొత్తం ఎన్ని టెస్ట్లు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంది. సింగిల్ స్టేజ్ మీన్స్ సింగిల్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. అండ్ సిబ్యాట్ అంటే లైక్ మనకి ఏఎల్పిలో లాగా సైకోమెట్రిక్ టెస్ట్. సో సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఈ పోస్ట్కి కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు మెడికల్ ఎగ్జామ్కి అయితే వస్తారు. సో సిబిటి ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి మొత్తం చూద్దాము. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, అంటే 2 hours 100 questions టైం అయితే ఉంటుంది. మిగిలిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లాగా కాదు. సో 2 hours 100 questions అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నార్మలైజేషన్ విల్ బి డన్. సో మనకి డిఫరెంట్ మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుద్ది కాబట్టి సో నార్మలైజేషన్ కూడా కండక్ట్ చేస్తారు, ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో సిలబస్ ఫర్ CBT2 వచ్చేసి మనకి ఫస్ట్ 3 parts అనేవి ఉన్నాయి. 3 partsలో ఫస్ట్ మ్యాథమెటిక్స్లోని నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్స్, లాస్, డిస్కౌంట్స్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జిబ్రాక్, లీనియర్ ఈక్వేషన్స్, అథమెటిక్ ప్రోగ్రెషన్, LCM, HCF, జామెట్రీ, ఏరియా, ప్రాబిలిటీ, అబ్స్ట్రాక్ట్. మిగతా ఆర్ఆర్బి ఎగ్జామ్స్తో పోలిస్తే దీంట్లో సిలబస్ అనేది తక్కువ. సో అందరూ కూడా వెల్ ప్రిపేర్ అయితే ఈజీగా అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేశాడంటే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద అయితే మనకి థింక్ చేశాడు. సో ఈ విషయం ఏంటంటే మల్టీ సోర్స్ డేటా అనాలిసిస్, ఎగ్జామినేషన్ అనాలిసిస్ అండ్ ఇంటర్ఫరెన్స్, చార్ట్స్, గ్రాఫ్స్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్. సో దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. సో డేటా సఫిషియన్సీ, డేటా అరేంజ్మెంట్స్ మీద. అండ్ ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి లాజికల్ క్యాపబిలిటీ, రీజనింగ్, నథింగ్ బట్ రీజనింగ్, సిలాజిజమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, లాజిక్ బేస్డ్ పజిల్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, హిస్టరీ నుంచి సొసైటీ, లిటరేచర్, సైన్స్, ఎన్విరాన్మెంటల్, అబ్స్ట్రాక్ట్, మైథాలజీ, టెక్నాలజీ. సో అందరూ కూడా ఇది చూసి సార్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ మనకు తెలియదు అనుకోబాకండి. సో ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ లైక్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంటుంది కదా రీడింగ్ కాంప్రహెన్షన్, అలాగా. సో ఆ కాంప్రహెన్షన్ మనకి ఈ టాపిక్స్లో అయితే ఇస్తారు. ఓకేనా. సో ఈ టాపిక్స్లో మనకు క్వశ్చన్లు అడుగుతారని కాదు, ఈ టాపిక్స్లో వాళ్ళు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇస్తారు. ఓకేనా. సో ఆ తర్వాత మెంటల్ రీజనింగ్, అనాలజీ, సిరీస్ కంప్లీషన్ అండ్ సాల్వింగ్, డీకోడింగ్ అండ్ సాల్వింగ్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఈ ఎగ్జామ్లో అయితే ఉంటాయి. సో సిలబస్ అనేది కంపేరిటివ్ డిఫరెంట్ ఆర్ఆర్బీస్కితో పోలిస్తే ఇందులో కొంచెం సిలబస్ తక్కువే. సో ఆ తర్వాత మనకి సిబ్యాట్ విషయానికి వద్దాం. సపోజ్ మన కమ్యూనిటీలో 40 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయనుకోండి. సో సిబ్యాట్కి వాళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే, సో 8 times 8 into 40 320 మందిని అయితే సిబ్యాట్కి ఫిల్టర్ చేస్తారు. సో అలాగా ఇక్కడ చెప్పింది క్యాండిడేట్స్ ఈక్వల్స్ టు 8 times ద నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ విల్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద కమ్యూనిటీస్. ఓకేనా. ఆ తర్వాత మనకి సిబ్యాట్లో ఏంటంటే మినిమం 42 marks ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై. మినిమం ఒక్కొక్క టెస్ట్ బ్యాటరీలో మినిమం 42 marks అనేది మనం మెయింటైన్ చేయాలి. సో టెస్ట్ బ్యాటరీస్ అంటే ఏంటి సార్? సో మనకి లైక్ సైకోమెట్రిక్ టెస్ట్ లాగా మన ఏఎల్పిలో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది కదా. సో అలాగే సో మనకి టెస్ట్ బ్యాటరీస్లో మొత్తం 5 అయితే ఉంటాయి, 5 tests అయితే ఉంటాయి. ఫస్ట్ మెమొరీ టెస్ట్ అండ్ డైరెక్షన్ టెస్ట్ అండ్ డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, కాన్సన్ట్రేషన్ టెస్ట్ అండ్ పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. సో మినిమం ప్రతి ఒక్క దాంట్లో అయితే మినిమం 42 marks అనేది మనం స్కోర్ చేయాలి. సో నో నెగిటివ్ మార్కింగ్. సిబ్యాట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్, ద మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ ద అమాంగెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ సిబ్యాట్. ఓకే. సో విత్ 70% వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ది సిబిటి. సో మనం ఏ ఎగ్జామ్ అయితే సిబిటి రాసుంటాం కదా అందులో నుంచి 70% మార్క్స్ని తీసుకుంటారు, ప్లస్ 30% వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ సిబ్యాట్. సిబ్యాట్లో నీకు ఎంతైతే వచ్చిందో సో దాంట్లో 30% వెయిటేజ్ అయితే తీసుకొని మొత్తం 100%కి అయితే ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో అంతే అండి, ఇది మనకి ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ గురించి డిస్కషన్ అయితే. సో అందరూ కూడా లాస్ట్ మినిట్ రష్ కాకుండా తొందరగా అయితే అప్లై చేయండి. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ పోస్టులు అనే ఉద్దేశంలో అయితే ఉండకండి. సో తక్కువ పోస్టులైనా మీరు చూడాల్సింది పోస్టులను కాదు. సో మీ ఎంత పెద్ద సో సపోజ్ మన 5 lakhs మంది 4 lakhs మంది ఎగ్జామ్ రాసినా కూడా మన కాంపిటీషన్ ఎంతమందో తెలుసా? ఓన్లీ 100 members. ఆ 100 members ఎవరో తెలుసా? మీకు ఎగ్జామ్లో వచ్చే 100 questions. మీరు
ఈ 100 మెంబర్స్ని 100 క్వశ్చన్స్ని ఎలా అయితే మీరు క్రాక్ చేయగలరో, ఎంత ముందుకైతే పోగలరో, మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ కూడా అంత టాప్లోనే ఉంటుంది. సో కాంపిటీషన్ ఎక్కువ అని డిసైడ్ అవ్వకండి. ఓన్లీ ఎగ్జామ్ గురించి ఆలోచించండి. ఎగ్జామ్లో ఉండే 100 క్వశ్చన్సే నాకు టార్గెట్, సో అవి నేను క్రాక్ చేయగలిగితే జాబ్ నా చేతిలో ఉన్నట్టే అని ఆలోచించండి. సో మీకు మాత్రం 100 మెంబర్సే కాంపిటీషన్ అన్నట్టుగా పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఎగ్జామ్లు అయితే క్రాక్ చేయగలరు. సో టుడే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో అందరూ కూడా మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.